నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 22 2025 నాటి దిన ఫలితాలలో పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 46 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 39 నిమిషాలకు. ఈ రోజు తిది దశమి రాత్రి 1 గంట 9 నిమిషముల వరకు. తదుపరి ఏకాదశి తిది ప్రవేశము. నక్షత్రము పూర్వభద్ర సాయంత్రం 5 గంటల 34 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 2 గంటల 41 నిమిషం వరకు నుంచి తెల్లవారి 4 గంటల 10 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల 3 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 55 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3 గంటల 13 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 4 నిమిషాల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాల వరకు. అయితే యమగండ కాలము తెల్లవారుజామున 5 గంటల 46 నిమిషాల నుంచి ఉదయం 7 గంటల 22 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 58 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం 10 గంటల 10 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 41 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో వారికి ఆర్థిక విషయాల్లో సానుకూలతలు ఏర్పడుతున్నాయి. ఆదాయ మార్గాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్నేహితుల నుంచి అండదండలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. పనుల్లో ఒక క్లారిటీ ఉంటుంది. సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కనబట్టలేదు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపార పరంగా కొత్త అవకాశాలు మీకు వస్తాయి. అందుకునే ప్రయత్నం చేయండి. శ్రమకు తగిన ఫలితమే మీరు పొందుతారు. కుటుంబంలో శుభవార్తలకు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు, డిస్కషన్స్ జరుగుతాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీరు ఒక క్లారిటీతో ముందుకెళ్తేనే సక్సెస్ అవుతారు. ఎవరో ఏదో చెప్పారు చేసేద్దామని కాకుండా మీకు మీరుగా ఒక స్పష్టతను ఏర్పరచుకోండి. అప్పుడే ముందుకు వెళ్ళే పని చేసుకోండి. ఏ రంగంలో ఉన్నా, ఏ పనికైనా సరే. అయితే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీంతో పాటు కొంతమందికి గందరగోళాలు, అంటే సమస్యలు రావడము, గందరగోళ పరిస్థితి గోచరిస్తోంది.